ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజానీకానికి మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభువారు మరి ఈ నెలలో కూడా ఈ రీతిగా ఆయన నామాన్ని ప్రచురపరచడానికి, ధ్యానం చేసుకోవడానికి మనకిచ్చిన ఈ గొప్ప శుభతరుణాన్ని బట్టి ఆయన నామమునకే మహిమ కలుగును గాక. ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరిగిస్తూ తల్లి వలె, తండ్రి వలె మన చుట్టూ ఉండి మనల్ని ఆదరిస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్న ఏకైక దేవుడు, మనం సేవిస్తున్న నమ్మదగిన దేవుడు. అవసరతలో, అక్కరలో తండ్రిని మనం వెతికినప్పుడు మన అవసరతలన్నీ తీర్చడానికి మన ప్రక్కనే ఉండి మనల్ని ధైర్యపరుస్తున్న సర్వలోకనాథుడు. కనుక మరి ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న సజీవమైనటువంటి మాటలను ధ్యానం చేస్తూ దేవుని యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి మనందరం కూడా ముందుకు పయనించడానికి తీర్మానం చేసుకుందాం. ప్రభువారు ఈ రీతిగా మరొకసారి ఆయన నామం చొప్పున మనందరం కలుసుకోవడానికి కృప అనుగ్రహింపచేశారు. ఈ దినాన పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి ఒక చక్కని మాటను ధ్యానం చేసుకుని ఆ మాటలో ఉన్నటువంటి గొప్ప మధురమైన అనుభూతిని అనుభవిస్తూ బలాన్ని, శక్తిని పొందుకోవడానికి ముందుకు వెళదాం. తెరవండి పరిశుద్ధ లేఖన భాగంలో ఒక చక్కని మాటను చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. మరొకసారి చదువుకుందాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, భీకరుడా, ఉన్నతమైనటువంటి వాడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనుడా నీకు స్తోత్రాలు. ఈ సమయమందు పరిశుద్ధ లేఖన భాగంలోని కొన్ని మాటల చేత ఈ దినాన మేము ధైర్యం తెచ్చుకోవడానికి, మా జీవిత గమనాన్ని ముందు కొనసాగించడానికి, ఆయా విశ్వాసంతో, నమ్మకంతో నీ మాటల యందు శ్రద్ధ నిలపడానికి సిద్ధపడి ఉన్నాం. మా నోటిని బూరుగా వాడుకొనండి. బలమైన మాటల చేత మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయమందు మనం చదువుకున్నటువంటి గొప్ప మాట, శ్రేష్టమైన మాట, యోబు యొక్క మరి జీవిత చరిత్రలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కరువు సంభవించినప్పుడు, లేమి సంభవించినప్పుడు, ఒంటరితనము అనుభవిస్తున్నప్పుడు, ఎన్నో కన్నీటి గాథలు మరి కళ్ళ ముందు కదులుతున్నప్పుడు, తన జీవితంలో ఇది జరుగుద్దా అని అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు యోబు ఎంత బలంగా దేవుణ్ణి వెంబడించాడో, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడో, ఎంతగా దేవుణ్ణి స్తుతించాడో ఈ పరిశుద్ధ లేఖన భాగంలో కొన్ని మాటలు మనల్ని తెలియపరుస్తూ ఉన్నాయి. ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు ఒక మాట, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. నిజమే, ఆయనకు తెలియకుండా ఉన్నదేముంది చెప్పండి? ఆయన కనుదృష్టికి సమస్తము తేటగా కనబడును. ఆయన కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. కనుక భక్తుడు అంటున్నాడు, నేను నడిచే మార్గం ఆయనకి తెలిసిద్ది. తెలుసండి, దేవునికి కనబడకుండా ఉన్నదంటూ ఏదీ లేదు. అంటే ఎంత నమ్మకంగా, ఎంత దృఢత్వంతో చెప్తున్నాడో చూడండి. నేను వెళ్ళే మార్గము, నేను నడిచే మార్గము ఆయనకి తెలియను. ఇదే మాట పరిశుద్ధ లేఖన భాగములో దావీదు మహారాజు కూడా పంచుకుంటాడు. 139వ కీర్తన 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుతూ ఉంటే, 139వ కీర్తనలో, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చునుట, నేను లేచుట నీకు తెలియను. నీకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహిస్తున్నావు. నా నడకను, నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. దావీదు తన జీవితకాల చరిత్రలో తెలుసుకున్న పాఠం ఏంటయ్యా అంటే, తలంపు పుట్టక మునిపే, కూర్చుండుట, లేచుట,
నా నడక పడక నా చర్యలన్నింటినీ నువ్వు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ఎలా తెలుసుకోగలుగుతున్నాడండి అంటే సర్వాంతర్యామికి కనుదృష్టికి మరుగైందంటూ ఏది కూడా లేదు, సమస్తమును చూడగలిగిన వాడు. ఇప్పుడు యోబు యొక్క జీవిత చరిత్ర గురించి, దావీదు యొక్క జీవిత చరిత్ర గురించి మనం పరిశీలన చేస్తే యోబు యొక్క జీవితంలో ఆ మాట ఆయన ఎందుకు పలికాడు అని అంటే తన జీవితంలో ఎదురైన కొన్ని అవరోధాలను బట్టి స్నేహితులు అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు, కుటుంబ సభ్యులే తనను తృణీకరించిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే అలాంటి సందర్భాల్లో బాధపడకుండా చక్కగా ధైర్యంతో పలుకుతున్న మాట, మీరు ఎన్ని మాట్లాడినా నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు, నేను ఎలా జీవిస్తున్నానో, ఎలా బ్రతుకుతున్నానో, ఎంతటి నీతి కలిగి యథార్థత కలిగి జీవిస్తున్నానో నా దేవునికి తెలుసు అని దృఢ నిశ్చయతతో యోబు పలుకుతూ ఉన్నాడండి. ఆ మాట పలికంటున్నాడు, నా దేవునికి తెలుసు గనక, నా చర్యలన్నీ ఆయన చూస్తున్నాడు గనక, నా నడక పడక ఆయన కనుదృష్టిలో కనబడుతుంది గనక ఇప్పుడు నేను ఆలోచన కనుగొన్నది ఏంటయ్యా అంటే ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె మారతాను. ఇప్పటి శ్రమలు నేను లెక్క చేయను, ఇప్పటి నిందలు నేను లెక్క చేయను, ఇప్పుడు ఎదురవుతున్నటువంటి అవమానాలు నేను లెక్క చేయను, ఇప్పుడు ఎదురవుతున్న కరువును నేను లక్ష్య పెట్టను, ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ఒంటరితనాన్ని నేను బాధాకరంగా తీసుకోను. ఎందుకంటే నా నడకేంటో, నా భక్తి ఏంటో, నా ఆలోచనలు ఏంటో నా దేవునికి తెలుసు గనక నా దేవుడు నన్ను శోధించిన తర్వాత నన్ను సువర్ణం వలె మారుస్తాడు అని గొప్ప మాట చేత యోబు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియ జనాంగమా, విశ్వాస ప్రక్రియలో మనం కూడా ముందుకు వెళ్ళేటప్పుడు విశ్వాసం అనే నావను ఎక్కి మన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు నువ్వు నేను గమనించవలసింది కొన్ని విషయాలు ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో అవరోధాలు ఎదురవుతాయి, ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, కృంగదీసే పరిస్థితులు వస్తాయి, అవమానాలు, నిందలు, నిరాశ, నిస్పృహలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ ప్రక్రియలో యోబు మహారాజు ఎంత దృఢ నిశ్చయతని కలిగి ఉండి నా దేవుడు మరలా నన్ను దీవిస్తాడు, సువర్ణ వలె మారుస్తాడని విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఎంత దృఢ నిశ్చయతతో నిలబడి ఉన్నాడో మనము కూడా ఈ అవరోధాలను, అవాంతరాలను లక్ష్య పెట్టకుండా ప్రభువుని వెంబడించటం, ప్రభువుని స్తుతించటం, ప్రభు యందు విశ్వాసంలో, నమ్మకంలో నిలకడగా ఉండటం మనం నేర్చుకోవాలి. చుట్టుపక్కల ఉన్న వారి వల్ల ఎన్నో రావచ్చండి, అవమానకరమైన మాటలు రావచ్చు. ఆ మాటలకు మనం కృంగవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే మనల్ని కన్నవాడు, మనల్ని చూస్తున్నవాడు మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి గొప్ప కార్యాలు మన పట్ల జరిగించడానికి సిద్ధపాటు కలిగి ఉంటాడు. అందుకని మనుషుల యొక్క మాటల మీద కన్నా దేవుని యొక్క మాటల మీద ఎక్కువ శ్రద్ధ నిలపాలి, దేవుని మీద ఎక్కువ నమ్మికుంచాలి. నా దేవుడు బలవంతుడు, నన్ను ఏదో ఒక రోజున నా పట్ల కార్యం చేస్తాడని విశ్వాసంతో ముందుకు కొనసాగాలి. అందుకని యోబుకి ఎన్ని శ్రమలు ఎదురైనాయి, బిడ్డలు చనిపోయారు, ఆస్తిపాస్తులు పోయినాయి, భార్య దూషించింది, స్నేహితులు దూషించారు, ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆయన నోట్లో నుంచి వచ్చిన శ్రేష్టమైన మాట ఏంటంటే మీరెన్నన్నా మాట్లాడండి, నేను నడిచే మార్గం నా దేవునికి తెలుసు, నా మార్గాన్ని బట్టి, నా ఆలోచనలు బట్టి తర్వాత మరలా దేవుడు నన్ను శోధించిన తర్వాత సువర్ణలాగా మారుస్తాడు అని గొప్ప మాట చేత ధైర్యపరిచాడు. అందుకని యోబు తన జీవితంలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోగలిగాడు. ఇది నాన్న మనము కూడా అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ప్రభువా నిన్ను వెంబడిస్తున్నాను గనక నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించు, నన్ను కూడా సువర్ణ వలె మార్చని అడిగితే దేవాది దేవుడు తప్పకుండా యోబుని హెచ్చించినట్లుగా మన జీవితాల్లో మనలను, మన బిడ్డలను కూడా హెచ్చించడానికి అవకాశం ఉంటుంది. పరిశుద్ధ లేఖన భాగంలో ఒక మాటను మనం పరిశీలన చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనము మనం చదువుకున్నట్లయితే, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమింపను. దేవుడు చూసే నీతి క్రియలు చూడండి. అంటే ఇక్కడ దావీదు తన్ను తానుగా దేవునికి ఎంత సమర్పించుకుంటున్నాడంటే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, నా హృదయాన్ని పరిశోధించావు, పరిశీలించావు. అంటే నేను ఎలా ఉన్నానో, ఎలా జీవిస్తున్నానో, నా తలంపులేంటో, నా ఆలోచనలేంటో నువ్వు గ్రహించే దేవుడు గనక రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించావు నాయన. మరి నన్ను పరిశోధించావు, ఆ పరిశోధించే ప్రక్రియలో నీకు ఏ దురాలోచన కానరాలేదు, ఎందుకంటే నోటి మాట చేత కూడా నేను అతిక్రమింపను అని దావీదు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే సాక్ష్యము యోబు కూడా. ఎన్ని ఎదురైనా రాత్రి వేళ దర్శించిన, పగటి వేళ దర్శించిన, పరిశోధించిన, పరిశీలించిన యోబు యథార్థవంతుడుగానే నిలబడ్డాడు దేవుని ఎదుట. దావీదు కూడా అలాంటి యథార్థతతోనే నిలబడ్డాడు. అందుకనే నిందలు, అవమానాలు, అవరోధాలు ఎదురైనా
ఆయన దావీదును హెచ్చించాడు, యోబును ఆశీర్వదించాడు. మన జీవితాల్లో కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనం దేవుణ్ణి వెంబడించడం మానకుండా, మన నోటి చేత మాటలు అతిక్రమింపకుండా, దూషణకరమైన మాటలు రాకుండా, లోకానుసారమైన మాటలు పలకకుండా భక్తులు ఎంత విశ్వాసంతో దేవుని మీద ఆధారపడ్డారో, యెహోవా దేవుడు హృదయాన్ని పరిశోధించేటప్పుడు వాళ్ళ యథార్థతను, వాళ్ళ పరిశుద్ధతను ఎంతగా కాపాడుకున్నారో మనం కూడా అలాగే కాపాడుకుంటూ వస్తే ఈ దినాన దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎవరు ఆటంకపరచలేరండి. దేవుడు మన దగ్గరికి ఇచ్చే దీవెన ఎవరు తొలగించలేరు. అందుకనే గొర్రెల దొడ్డులో ఉన్న దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుని పెట్టాడంటే అది తండ్రి ప్రోద్బలమా, అన్నదమ్ముల యొక్క ప్రోద్బలమా? కాదు. దావీదుకున్న యథార్థత, దావీదుకున్న భక్తి, దావీదుకున్న నీతి క్రియలే దావీదుని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చుని పెట్టినాయి. ఎందుకో తెలుసా? యెహోవా దేవుడు దావీదును పరిశోధించినప్పుడు రాత్రైనా పగలైనా ఆయన దగ్గరికి వచ్చి చూసినప్పుడు తన పరిశుద్ధతను దేవుని ఎదుట కనపరిచాడు. అంటే దేని చేత కూడా దేవుని తిరస్కరించడం కానీ అతిక్రమించడం కానీ చేయలా. యోబు కూడా అంతేనండి. అలాంటి జీవితాలు కలిగి జీవించారు గనక శోధించబడిన తర్వాత వీళ్ళిరువురు ఏం చేయబడ్డారంట? సువర్ణం వలె మార్చబడ్డారు. ఊహించినటువంటి గొప్ప కార్యాలండి. నిజంగా మన జీవితాల్లో ఎందుకు పనికిరావు నువ్వని మనం తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన వల్ల ప్రయోజనం ఏమీ లేదని అవమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు. భార్యే దూషించవచ్చు, భర్తే దూషించవచ్చు, కన్న బిడ్డలే దూషించవచ్చు, బంధుమిత్రాదులు దూషించవచ్చు. కానీ నన్ను కన్న తండ్రి మాత్రం చూస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నువ్వు నా దగ్గరుంటే చాలు, నీ హృదయాన్ని నాకు ఇస్తే చాలు, నేను నిన్ను పరిశీలించినప్పుడు భక్తితో, యథార్థతతో, నమ్మకంతో, నీతితో నా ఎదుటి కనబడితే మనుషులు తృణీకరించినట్లు నేను నిన్ను తృణీకరించను, నిన్ను హెచ్చించువాడను, ఆశీర్వదించువాడను, సువర్ణం వలె మారుస్తానని ఆకాశమందున్న దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మన జీవితాలు ప్రయోజనకరంగా, గొప్ప ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే ఇదిగో దావీదు యొక్క జీవితము, యోబు యొక్క జీవితము సాదృశ్యంగా కనబడుతుంది. రాత్రి వేళ దర్శించిన, పగటి వేళ దర్శించిన వాళ్ళ జీవితాలు యథార్థతగానే, నమ్మకంగానే, నీటితో దేవుని ఎదుట ఎల్లప్పుడూ అగుపరచబడ్డారు. మనం కూడా దేవుని ఎదుట అలా అగుపరచబడితే, కనబడితే తండ్రి ఇచ్చే ఆశీర్వాదం శ్రేష్టంగా ఉంటుంది మన పట్ల. కనుక ప్రియ జనాంగమా, దేవుని యొక్క మాటలకు లోబడి మన జీవితాన్ని దేవునికి అప్పగించి ప్రభువు ఇచ్చే ఆశీర్వాదం కొరకు కనిపెడితే తప్పకుండా దేవాదేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలతో నన్ను నింపుతాడండి. కీర్తన గ్రంథంలోనే 26వ అధ్యాయము 2వ వచనంలో మనం చదివితే ఇక్కడ కూడా దావీదు మహారాజు పలుకుతూ ఉంటాడు. 26వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. ఇందాక మనం చదువుకున్న మాటలో నీవు నన్ను పరిశీలించావు అన్నాడు. ఎక్కడేమంటున్నాడు అంటే డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఏంటంటే పరిశీలించుము, పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ఏంటి ఆ ధైర్యం? ఏంటి చెప్పండి? ఏంటంటే దావీదుకున్న భక్తి అంత గొప్ప మాటలు పలికేటట్లు చేస్తూ ఉందండి. పరిశీలించయ్యా, పరిశోధించయ్యా, నన్ను పరీక్షించు, ఎక్కడ నేను జారిపోతున్నాను, ఎక్కడ నీ మాట వినకుండా నేను వెనక్కి పరీక్షించి పరిశోధించమన్నాడు. ఆ మాట పలికిన తర్వాత కింద అంటున్నాడు, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుస్తున్నాను. ఇది నేను సవాల్తో మాట్లాడుతున్నాను అంటున్నాడు దావీదు. ఏంటంటే నేను నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకున్నా. అలా ఉంచుకుని నడుస్తూ ఏం చేస్తున్నాను తెలుసా? పలికి మానిన వారితో సాంగత్యం చేయట్లా, వేషధారులతో పొందు చేయట్లా, దుష్టుల సంఘం నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యం చేయను, నిర్దోషిని నా చేతులు కడుక్కుంటాను, యెహోవా నీ బలిపీఠం చుట్టూ నేను ప్రదక్షిణం చేస్తా. ఈ మాటలు ఎవరు పలకగలుగుతారు చెప్పండి? కార్యాలు చేసే వాళ్ళే పలకగలుగుతారు. అంటే దావీదు దుష్టత్వాన్ని విడిచిపెట్టాడు, భక్తిహీనతను విడిచిపెట్టాడు, నిర్దోషిగా ఉన్నాడు, బలిపీఠం చుట్టూ తిరిగాడు, వేషధారులతో పొందు చేయలేదు, పనికి వాళ్ళ వారితో సాంగత్యం చేయాల. ఎందుకని? దేవుడు యథార్థతను చూసేవాడు గనక, మంచి విషయాల్లో ప్రోత్సహించేవాడు గనక దావీదు అది తెలుసుకున్నాడు. కాబట్టి నేను సువర్ణంగా మారాలంటే, నేను అభివృద్ధిలోకి రావాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుడు నాతో చెప్పిన మాట, వేషధారులతో, పనికిమాలిన వాళ్ళతో, దుష్టులతో, భక్తితో నేను సాంగత్యం చేయను. ఎందుకని? కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దేవుడు మాట్లాడతాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుని చోటున కూర్చుండకుండా దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం అందు ఏం చేయమన్నాడు? ఆయన ఆనందిస్తూ దాన్ని చదువుతూ ఉండమన్నాడు. దానివల్ల గొప్ప ఐశ్వర్యము, గొప్ప ధనభోగాలు, గొప్ప దీవెనకరమైన ఆశీర్వాదాలు వస్తాయని చెప్పాడు. దాన్ని గ్రహించుకున్న దావీదు అంటున్నాడు, నేను దుష్టులతో సాంగత్యం చేయట్లా, నువ్వు నన్ను పరిశీలించు, పరీక్షించు, పరిశోధించు. ఎవరు మాట్లాడగలుగుతారండి ఈ మాటలు?
మనం మాట్లాడగలుగుతామా? నిజంగా దావీదు వలె మనం కూడా అలాంటి మాటలు మనం మాట్లాడగలిగితే, యోబు కూడా అన్నాడు, ప్రభువా నేను నోటి మాట చేత కూడా నిన్ను తృణీకరించలేదయ్యా, నీకు కాలం వస్తుంది కదా అన్నాడు. అందుబట్టేనండి వాళ్ళ విశ్వాసం ద్వారా ఎన్నో గొప్ప క్రియలు అనుభవించారు వాళ్ళు యోబు జీవితంలో, దావీదు జీవితంలో. కనుక దావీదు అన్నాడు ఇక్కడ, నిర్దోషిని నా చేతులు కడుక్కుంటాను, నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేస్తా, కనుక ఈ దినాన్ని అంటున్నాడు, నీ కృప నా కన్నులు ఎదుటుంది, నేను ఎప్పటికీ దాన్ని విడిచిపెట్టను, నీ సత్యమును అనుసరించి నడుచుకుంటాను అన్నాడు. నిజంగా చూడండి, లోకములో మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే కండబలమో, అండబలమో, జ్ఞానబలమో కాదండి, దేవుడిచ్చే ఆశీర్వాదం. దావీదు అంటాడు ఒక మాట దినవృత్తాంతాల్లో, యెహోవా ఈ దీనుణ్ణి, ఈ అల్పుణ్ణి ఇంత హెచ్చులోనికి తీసుకురావడానికి నేను ఏమాత్రపు వాడని అన్నాడు. నువ్వు ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదకరంగా మార్చబడింది అన్నాడు. ఎందుకు ఆ మాట పలుకుతున్నాడంటే, దావీదు వెంబడించిన విధానం అంత గొప్పగా ఉందండి. అంటే ఈ దినాన సువర్ణంలాగా నిన్ను నన్ను మార్చాలంటే, ఆశీర్వదించాలంటే, దీవించాలంటే, ఫలభరితమైన తోట వలె నువ్వు నేను కూడా హెచ్చింపబడాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటో తెలుసా? ఆయన పరిశీలించేటప్పుడు, పరీక్షించి చూసేటప్పుడు, పరిశోధించి చూసేటప్పుడు యోబు వలె, దావీదు వలె యథార్థతను విడిచిపెట్టకుండా, నీతిని మరవకుండా, నమ్మకమైన బిడ్డలకు ఎప్పుడైతే ఆయన ఎదుట మనం నడుస్తామో, తప్పకుండా దేవాది దేవుడు మన కుటుంబాలను అంత గొప్ప ఆశీర్వాదాలతో నింపుతానని వాగ్దాన పూర్వకంగా మాట్లాడుతున్నాడండి. ఒక మాట చూద్దాము, 66వ కీర్తన 10వ వచనములో చక్కని మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమనంటే ఇక్కడ, దేవా నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మలము చేయ రీతిగా మమ్మల్ని నిర్మలను చేసి ఉన్నావు. కనుక దేవుడు నన్ను కూడా అలా చేశాడు. లోకంలో తిరుగులాడుతున్నప్పుడు మనందరం కూడా గమ్యము తెలియక, మార్గం తెలియక, ఆనందం ఏంటో, సంతోషం ఏంటో ఎరుగని వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి తన స్వరక్తం ఇచ్చి నన్ను కూడా తన సొత్తుగా చేసుకుని ప్రియమైనటువంటి తన సన్నిధిలో ఆనంద సంతోషాలతో మనందరినీ నింపాడు. నింపిన తర్వాత మరలా మనం ఏం చేయాలంటే ఆయనకి కట్టుబడి, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, వెండిని నిర్మూలము చేయ రీతిగా నీవు మమ్మల్ని నిర్మూలన చేసేసావు. అంటే కడిగి శుద్ధం చేసావు. మరి శుద్ధి చేయబడిన తర్వాత మళ్ళీ తిరిగి వెనకంచి వేయకూడదు కదా. అలా వేయకుండా నమ్మకంగా నిలబడితే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎవరు మన దగ్గర నుంచి తీసుకోలేరండి. అందుకని అంతా కోల్పోయాడు. జన సమూహం అంతా కూడా దూషించారు. నువ్వు నీతిమంతుడు అయితే ఇలా ఎందుకు జరిగిద్ది, నువ్వు పరిశుద్ధుడు అయితే ఇలా ఎందుకు జరిగిద్దని యోబుని తిట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ మరలా అదే రెండంతల ఆశీర్వాదం యోబు జీవితంలోకి వచ్చేసరికి ఎవరైతే తిట్టారో, ఎవరైతే దూషించారో వాళ్ళందరూ మళ్ళా యోబు పాదాల దగ్గరికి వచ్చి సాగిలపడి ఆయనతో సహవాసం చేయడం ప్రారంభించారు. మనుషుల యొక్క స్థితిగతులు అదండి. కానీ నిన్న నేడు మారనివాడు, ఏకరీతిగా ఉన్నవాడు, ప్రియ పరలోకపు తండ్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనుషుల ఎదుట మన భక్తిని మనం కనపరచ అవసరం లేదు, కానీ దేవుని ఎదుట మన నీతి క్రియలు చూపిస్తే గనక లోకములో అభివృద్ధి పొందిన వాళ్ళందరికంటే కూడా నిన్ను నన్ను ఊహించినటువంటి రీతిలో గొప్ప ఉన్నతమైన స్థాయిలో నిన్ను నన్ను కూర్చొని పెడతాడు ఆయన. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఎవ్వరు కూడా మన దగ్గర నుంచి తీసేయలేరండి. కనుక ఇప్పుడు ఏదో శ్రమలు ఉన్నాయి, ఇప్పుడు ఏదో నేను బాధ అనుభవిస్తున్నానని చెప్పి దేవుని సన్నిధిని మర్చిపోమాక, దేవునికి ప్రార్థించడం మర్చిపోమాక, ఆయన దూషించటము నీ ముందు పెట్టుకోమాక, దూషించే ప్రక్రియ పెట్టుకోవద్దు. ఎన్ని ఎదురైనా, ఎన్ని శ్రమలు ఎదురైనా తట్టుకో, నిరీక్షణతో, ఓపికతో ఎదురు చూసి నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రభు వైపు చూస్తూ, ప్రభువా ఏంటి నా దీనస్థితి అని అడుగు. తప్పకుండా చూస్తూ ఉండగానే, ప్రజలందరూ నేను చూస్తూ ఉండగానే, ఎక్కడైతే నువ్వు దిగజార్చబడ్డావో, ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే అవమాన పాల్పడ్డావో అక్కడే మరలా నీ తలెత్తి అందరిలో ఉన్నతమైన స్థానంలో నిన్ను హెచ్చించే ప్రక్రియ నువ్వు సేవిస్తున్న నీ దేవుడు నీ పట్ల చేయడానికి తోడుగా ఉన్నాడు. కనుక దావీదు వలె, యోబు వలె నీతిని విడిచిపెట్టకుండా, యథార్థతను విడిచిపెట్టకుండా, దుష్టత్వాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, భక్తిహీనతను విడిచిపెట్టి పరిశుద్ధుడైనటువంటి దేవాది దేవుని చుట్టూ, పాదాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ, ప్రభువా ఏంటి మా స్థితిని అడగండి. నీ స్థితిని మార్చువాడు దేవాది దేవుడు, నీకున్న బలహీనతలు తొలగించువాడు దేవుడు, అవమానాలన్నీ కొట్టివేయవాడు నీ దేవుడు. గనక ఇదిగో యోబు పలికినట్లుగా నేను నడిచే మార్గం ఆయనకి తెలియను అన్నాడు. నేను కూర్చుండుట, లేచుట, నా అంతరింద్రియం ఏంటో నీకు తెలియనని దావీదు అన్నాడు. ఇది నాన్న అలా వాళ్ళు చెప్పినట్లు మనం చెప్పే ధైర్యము, సత్తా మనలో ఉందా? నిజంగా అలాంటి దృఢనిశ్చయ చేత దేవుని వైపు చూస్తూ, ప్రభువా నీ వైపు చూస్తున్నాను ఆయన, ఇదిగో నీ బిడ్డగా ఉన్నాను, నా స్థితిగతులు ఏంటో నీకు తెలుసు, నా మార్గం ఏంటో నీకు తెలుసు, నా భక్తి ఏంటో నీకు తెలుసు, చూస్తున్న దేవుడు గనక కార్యం చేయని మొరపెట్టు, మోకాళ్ళేసి తప్పకుండా నీకున్న స్థితిని బట్టి, నీ యథార్థతను బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి దేవాది దేవుడు నీ పట్ల భీకర క్రియలు, బలమైన కార్యాలు చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడండి. ఒక మాట చదువుకుందాము. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అంటాడు,
శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం తప్పకుండా పొందుతాడు. కనుక శోధన వచ్చిందని కృంగిపోవద్దు. శోధన సహించువాడు ఎలాంటి వాడంట? ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కనుక శోధించబడ్డాడు యోబు, 200 ఆశీర్వాదాన్ని పొందాడు. దావీదు కూడా తరమబడ్డాడు, యథార్థతను విడిచిపెట్టలా, కానీ సింహాసనాన్ని పొందుకున్నాడు. ఇక్కడ అన్నాడు, నువ్వు శోధించబడుతున్నావా? నువ్వు నిందల పాలవుతున్నావా? అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకో. అమితంగా నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధపడుతున్నాడని గుర్తుపెట్టుకో. కనుక ఆ శోధనను అనుభవిస్తూ దేవుని వెంబడిస్తూ ఉంటే గనక ఆ శోధన సహించువానికి దేవుడు ప్రేమిస్తున్న వానికి వాగ్దానం చేస్తాడంట జీవ కిరీటాన్ని ఇవ్వడానికి. కనుక ఎన్ని మేలులండి తండ్రి ద్వారా మనం పొందుకోవాలంటే, నేను ప్రార్థనకి వెళ్తున్నానండి, ఉపవాసం ఉంటున్నానండి, ఉపవాస ప్రార్థనలు మానక తప్పకుండా చేస్తున్నానండి, ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రతిరోజు వెళ్తున్నానండి, కానీ దేవుని కార్యాలు నా పట్ల నా కుటుంబం పట్ల జరగట్లేదండి అని నువ్వు మరలా దేవుని నామాన్ని దూషించే ప్రక్రియలోకి వెళ్ళొద్దు. నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఉన్నా మత్తయి సువార్తలు అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు కూడా నా సొత్తు అయిపోడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే బహుమానాన్ని పొందుతాడని సెలవిచ్చాడు ఆయన. మరి ఇది నా తండ్రి చిత్తం ఏంటి? యథార్థతగా ఉండటం, నీతిని అనుసరించటం, దేవునికి ఇష్టమైన మార్గంలో నడవటం. అలా నడిచి చూడు, దేవుడు అన్నాడు జీవ కిరీటం ఇస్తా, మంచి మార్గంలో నడిపిస్తాను, హెచ్చిస్తానని ఆకాశమందున్న దేవుడు ఇది నాన్న మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడండి. కనుక ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని మనందరం కూడా పొందుకుంటే గనక దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనం నశించిపోకుండా జీవించేలాగున దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. అంటే ఇది నాన్న నీ విశ్వాసము, నీ నమ్మకం అంతరించిపోతుందా? ఇది నాన్న దేవుని యొక్క వాక్యం చేత మరలా నువ్వు సువర్ణంగా మార్చబడాలి. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణమగును. కనుక దావీదుకి అంత మెప్పు ఘనత, యోబుకి అంత మెప్పు ఘనత ఎలా వచ్చింది అని అంటే, నశించిపోతున్న వాళ్ళ ఆత్మలను అగ్ని పరీక్ష వలన శుద్ధపరచుకున్నారు. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చేత బలోపేతం చేసుకున్నారు, దేవుని వైపు చూశారు, అగ్నిమయమైన దేవునితో సాంగత్యం చేశారు వాళ్ళు. అందుకనే మెప్పు, మహిమ, ఘనత పొందుకోగలిగారు. ప్రియజనాంగమా, ఊరికి నేను నోరు తెరిచి ప్రభు నాకు అది చేయలా, వాళ్ళకి చేశాడు, మాకు చేయలా, ఆ కార్యం చేయలే, ఈ కార్యం చేయలా అని పలికే కన్నా నీ నోటి చేత దేవుని స్తుతించే ప్రక్రియలోకి వెళ్ళు. స్తుతించే మాటలను దేవునితో మాట్లాడు. తప్పకుండా ఆ ప్రార్థన విన్న దేవుడు మెప్పు, మహిమ, ఘనత ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడే నిన్ను హెచ్చించి ఉన్నతమైన దీవెనలతో నింపడానికి పరమునున్న ఆకాశమందున్న దేవుడు ఇది నాన్న నీతో నాతో మాట్లాడుతున్నాడు. కనుక వీక్షిస్తున్న నీకు, దేవుని మాటలు వింటున్న నీకు, ఇది నాన్న ఏ కార్యం నీ కుటుంబంలో జరగట్లేదో, ఏ కార్యం నీ దేహంలో జరగట్లేదో, ఏ అవమానం నీకు ఎదురైందో వాటన్నిటిలో నుంచి విడుదల పొందుకోవాలని ఆశ నీకు ఉన్నట్లయితే, ఇది నాన్న యోబు భక్తుడు, దావీదు మహారాజు ఏ రీతిగా అయితే దేవుణ్ణి వెంబడించడం నేర్చుకున్నారో, ఆయన మీద ఆనుకోవడం నేర్చుకున్నారో, ఎంత కష్టం వచ్చినా స్తుతించే ప్రక్రియ మాత్రం వాళ్ళు మర్చిపోలా, దేవుణ్ణి కొలుస్తూనే ఉన్నారు. ఆ ప్రక్రియలోకి నువ్వు, నీ కుటుంబం నిలబడినట్లయితే, ఇది నా దేవుడు నీతో వాగ్దానం చేసి సవాలు విసురుతున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను సువర్ణ వలె మారుస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, భూమి మీద సమస్త జనముల కంటే నేను నిన్ను హెచ్చిస్తానని ఆకాశమందున్న దేవుడు ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడండి. కనుక ఆయన ఇచ్చే ప్రతి మాట, ప్రతి వాగ్దానము ఆయన సముఖంలో నుంచి మన కుటుంబాలకు దిగొస్తుంది. కనుక ఈ రోజు నుంచి మనుషుల దగ్గర ఏడవమాక, ఈ రోజు నీకు మనుషుల దగ్గర నుంచి దేవుని గురించి తప్పుగా మాట్లాడమాక. దేవుడు సర్వశక్తిమంతుడు, చేస్తాడని నమ్మిక విశ్వాసంతో ఉండి నీ పట్ల చేసిన కార్యాన్ని ఎదుటి వారికి తెలియపరచు. వాళ్ళు కూడా బలోపేతంగా దేవుని వెంబడించడం ప్రారంభిస్తారు. అందుకే భక్తుడు అంటున్నాడు, నీ సత్యం సమాజంలో నీ నీతి నా హృదయంలో దాచుంచలేను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేక మందికి బయలుపరుస్తానని సెలవిచ్చినట్లుగా నీ పట్ల చేసిన కార్యాలను బట్టి కొనియాడు, ఇంకా గొప్ప కార్యాలు నీ జీవితంలో అనుభవిస్తావు. కనుక ఇది జరగలేదు అని నిస్సహాయ స్థితిలో కూర్చోవద్దు సుమా. కనుక ఎంతటి శ్రమలు ఎదురైనా, బాధలు ఎదురైనా యోబును జ్ఞాపకం చేసుకో, దావీదును జ్ఞాపకం చేసుకో, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకంలో నుంచే దేవాది దేవుడు నీ పట్ల భీకర కార్యాలు చేస్తాడు. ఆ జ్ఞాపకం చేసుకోబట్టే సింహాల బోన్లోకి వెళ్తున్న దానియేలు ప్రార్థించినప్పుడు సింహాల నోళ్ళు ముయించేశాడు. అగ్ని బలమును చల్లార్చారు షడ్రక్, మెషక్, అబేద్నెగోలు. చెరసాల పునాదులు కదిలించారు పౌలు, శీలలు, పేతురు. కనుక ఇది నాన్న సమస్యలను ఎందుకు జయించలేమండి? బాధలను ఎందుకు జయించలేం? శోధనలు ఎందుకు జయించలేం? దేవుని యందు నిరీక్షణ ఉంచండి. సువర్ణంలాగా మార్చే ప్రక్రియలోకి నువ్వు వెళ్తావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, తప్పకుండా దీవిస్తాడు. విన్న మాటలను బట్టి ఎక్కడ తొట్టిల్లిపోకుండా ప్రభు మీద విశ్వాసం ఉంచి నమ్మికుంచి
నుంచి ఆయన వైపు చూద్దాం. పరమ తండ్రి మన ప్రార్థన చూసి, మన నీతిని చూసి, మన మార్గాన్ని చూసి మనల్ని నూరంతలుగా ఫలింపు చేయాలని ఆశ కలిగి ఉన్నాం గనక ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడు. అంతటి గొప్ప శక్తిగల దేవుని యొక్క నామం మనకు, మన కుటుంబాలకు తోడయుండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, భీకరుడా, నీకు స్తోత్రములు నాయనా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ సమయంలో నా తండ్రి దావీదును, యోబును మాకు పరిచయం చేస్తూ వాళ్ళు ఎన్ని శ్రమలు ఎదురైనా నీ వైపు చూసిన ప్రక్రియ చాలా గొప్పది నాయన. అందుకనే వాళ్ళు కీర్తించబడ్డారు, హెచ్చించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఈ ప్రక్రియలో మేము కూడా అవరోధాలను లక్ష్య పెట్టకుండా, ఆటంకాలను లక్ష్య పెట్టకుండా వాటన్నిటిని తృణీకరించి నీ వైపు చూస్తూ విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థంతో నీ మీద ఆధారపడి నీ ద్వారా భీకరకార్యాలు అనుభవించే భాగ్యం మాకు ఇవ్వండి. వీక్షిస్తున్న ప్రతి కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించి వారి విశ్వాసాన్ని రెట్టింపు చేయమని, నువ్వే గొప్ప దేవుడు అని, నిజరక్షకుడు అని గ్రహించి అనేక మందికి సాక్షులుగా మేము నిలబడ్డానికి కృప చూపించమంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొనుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన ప్రేమ, వాత్సల్యతలు, ఆయన మార్గాల్లో నడుస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద ఇప్పుడు, ఎప్పుడు, సదాకాలం యుగ సమాప్తి వరకు తోడైండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.